నమస్తే, వెల్కమ్ టు న్యూస్ బ్లేజ్. నేను మీ అమూల్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీపై సందిగ్ధత. బనకచెర్లపై చర్చించాల్సిన అవసరం లేదన్న తెలంగాణ. గోదావరి జలాలపై కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్. సీఎం రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన జగదీష్. మల్నాడు కిచెన్ లో డ్రగ్స్ కేసులో మరొకరు అరెస్ట్. సైబరాబాద్ ఏఆర్ డీసీపీ సంజీవ్ కొడుకు మోహన్ అరెస్ట్. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు. మరోసారి సిట్ విచారణకు హాజరైన ప్రభాకర్ రావు. గోదావరి జలాలను తీసుకురావడంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన విమర్శలు రాజకీయ దుమారం రేపాయి. నిన్న సూర్యాపేట జిల్లా తుంగతుర్తి సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. గ్లాసులో సోడా పోసినంత సులభం కాదు గోదావరి నీళ్లు తేవడం అంటూ గత ప్రభుత్వ హయాంలో భారీ నీటిపారుదల ప్రాజెక్టుల అమలు తీరును ఎద్దేవా చేస్తూ పరోక్షంగా జగదీష్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి స్పందించారు. గురుదక్షిణ కింద కృష్ణా గోదావరి జలాలను పక్క రాష్ట్రం సీఎంకు అప్పజెప్పడం లేదంటూ కౌంటర్ ఇచ్చారు. బనకచెర్లకు అడ్డు రాకుండా ఉండేందుకే చంద్రబాబు డైరెక్షన్లో కాళేశ్వరాన్ని పండబెడుతున్నారంటూ మండిపడ్డారు జగదీష్. ఎట్లొస్తాడో ముఖ్యమంత్రి అడ్డుకుంటా ఆయన గోదావరి నీళ్లు తేలేదు అని అన్నాడట. నేను ఆయనకు చెప్పదలుచుకుని పక్కనే కూతవేటు దూరం ఉంది, ఈ పక్కనే ఉన్నాడు. ఆయన ఉన్నది 3 అడుగులు, ఆయన 6 అడుగులు ఎత్తే కూర్చున్నాడంట ముఖ్యమంత్రిని అడ్డుకుంటా అని. 3 అడుగులు ఆయనకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. 3 రోజులు అవకాశం ఇస్తే గోదావరి జలాలు తుంగతుర్తి నియోజకవర్గానికి తెస్తా అని ఆయన పేపర్ల ప్రకటన చూసిన. 3 రోజులు కాదు, 10 ఏళ్ళు మీకు అవకాశం ఇచ్చిండు. ఎందుకు దేవాదుల నుంచి తుంగతుర్తికి నీళ్లు తీసుకురావలేదు? గోదావరి జలాలతోని ఈ ప్రాంత భూములను ఎందుకు తడపలేదు అని నేను అడుగుతున్నా. అందుకే ఆయనకు చెప్పదలుచుకున్నా, అయ్యా గ్లాసులో సోడా పోసినట్టు కాదు గోదావరి జలాలు తుంగతుర్తికి తేవడం అంటే. నీకు తెలిసిన విద్య ఒక్కటే, దొరగారి ముందల చేతులు కట్టుకొని గ్లాసులో సోడా పోయడమే, కానీ నీకు తెలిసిన విద్య అంతకంటే లేదు. వెనకకెవడో బుద్ధిమంతుడంట పందిరేస్తే కుక్కతోక తలిగి కూలిపోయిందంట. చంద్రశేఖరరావు కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లలో కూలేశ్వరమైంది. నేను అడుగుతున్న ఇవాళ ఈడికి వచ్చిన వాళ్ళని, ఇంజనీర్లను, తెలంగాణ మేధావులను ఆలోచన చేయండి. 60-70 ఏళ్ల కింద మేము కట్టిన నాగార్జున సాగర్ ఎట్లుంది, మేము కట్టిన మూసీ నది ఎట్లుంది, మేము కట్టిన శ్రీశైలం ఎట్లుంది, మేము కట్టిన శ్రీరామ్ సాగర్ ఎట్లుంది, మేము కట్టిన కల్వకుర్తి ఎట్లుంది, భీమా ఎట్లుంది, నెట్టంపాడు ఎట్లుంది, కోయిల్ సాగర్ ఎట్లుంది, జూరాల ప్రాజెక్ట్ ఎట్లుంది. మాట్లాడదామా, చర్చ చేద్దామా? నాగార్జున సాగర్ కట్ట మీద మేం కట్టింది ఎట్లుందో, మీరు కట్టిన మేడిగడ్డ సుందిల్ అన్నారం పోదామా? ఆడనే కూలిన కూలేశ్వరం కాడ మిమ్మల్ని ఉరి తీసిన తప్పు లేదు. మీరు కట్టుడు 1,00,000 కోట్లు మింగి తెలంగాణ ధనాన్ని దోసుకుని ఇవాళ 3 అడుగులు ఆయన ఆనాడు ఎట్లుండే, ఈనాడు ఎట్లున్నాడో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఆనాడు గంజి కష్టం ఉన్న 3 అడుగులైనా ఇవాళ బెంజి కార్లలో తిరుగుతుండే, ఎక్కడి నుంచి వచ్చినాయో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. మా వాళ్ళు ఫోన్ చేసి, సార్ వచ్చి గమ్మత్తుగా మాట్లాడిపోయిండు. అప్పుడు ఎందుకంటే మన ఊర్లల్లో వీధి భాగవతాలు చెప్పేటప్పుడు రామాయణాలు, మహాభారతాలు మా ప్రాంతంలో ప్రజలకు చూపించడం బాగా అలవాటు. అంటే మన సాంస్కృతిక వారసత్వాన్ని చెప్పడానికి, ప్రజల్లో లైవ్గా ఉంచడానికి ఆ కాలంలో అవి ఎన్నుకునేది. అవి మా తుంగతుర్తి ప్రాంతంలో మరి ఎక్కువ, ప్రతి ఊర్లో ప్రతి సంవత్సరం ఎండాకాలం ఉంటుంది. దాంట్లో అప్పుడప్పుడు మధ్యన ఏదైనా పాత్ర కొంచెం బోర్ కొడుతుంది, నిద్రపోతున్నారు ఎదురుగుండలు అనుకున్నప్పుడు మధ్యన ఒకడు వస్తాడు. కొన్ని ప్రాంతాల్లో బుడ్రకాన్ అంటారు, కొన్ని ప్రాంతాల్లో బాఫూన్ అంటారు, జోకర్ అంటారు. అందులో రాజు పాత్ర రాజుది ఉంటుంది, మంత్రి పాత్ర మంత్రిది ఉంటుంది, సైనికుడి పాత్ర సైనికుడు ఉంటుంది, మధ్యన ఈ పాత్ర వస్తుంది. కానీ ఈయన అన్ని పాత్రలు ఈయన వేసిపోతున్నాడు కదా సార్. ఇక్కడికి వచ్చి
రాజు పాత్ర అయినదే ఉంది, మంత్రి పాత్ర అయినదే ఉంది, బుడ్డర్ఖాన్ పాత్ర అయినదే ఉంది, గట్లా ఉన్నాయి ఈయన మాటలు అని చెప్తున్నారు నాకు ఫోన్ చేసి ప్రజలు అక్కడి నుంచి. నిజమే, నేనేదో ఇది కలిపినా అది కలిపినా, నేను నీళ్ళు కలిపినో సోడా కలిపినో ఏం కలిపినో నా సార్కు పక్కన పెట్టు, కానీ నీలాగా గురుదక్షిణ కింద తీసుకుపోయి కృష్ణా గోదావరి జిల్లాని అప్పచెప్తలేను నేను చంద్రబాబుకి. తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తూ ఇవాళ ఏదైతే మొదలు కృష్ణను అప్పచెప్పి ఇవాళ గోదావరిని అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నావో ఆ ద్రోహానికి నేను పనపడలే. గురుదక్షిణ కింద నువ్వు చేస్తున్న దుర్మార్గం తెలంగాణ భవిష్యత్తును పరంగా పెట్టబోతున్నావు. కేవలం చంద్రబాబు డైరెక్షన్లో బనకచెర్లకు అడ్డు రాకుండా ఉండడం కొరకు మాత్రమే కాళేశ్వరాన్ని బండబెడుతున్నావు. ఇవాళ నీ దుర్మార్గమైన కాంగ్రెస్ రాజ్యంలో వాళ్ళ వారసుడిగా కొట్లాడుతున్నాను నేను. అక్కడ మట్టి కనిపించిన మీ అందరిని ఒకసారి మళ్ళీ కూడా అదే చేస్తా. మళ్ళీ ఈసారికి ఒక్కడు రాడు, గుర్తుపెట్టుకో. ఒక్కడినే ఉన్నా ఒక్కడిని కూడా లేకుండా చేస్తా అక్కడ. మళ్ళీ ఇవాళ ఒక ఆయన ఎట్లా వస్తాడో ముఖ్యమంత్రి తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసులో కీలక నిందితుడు మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావును మరోసారి సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. 2023 నవంబర్లో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ప్రభాకర్ రావు స్టేట్మెంట్ను సిట్ అధికారులు రికార్డ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సిట్ అధికారులు ఢిల్లీకి పయనమయ్యారు. తమ విచారణకు ప్రభాకర్ రావు సహకరించడం లేదంటూ పిటిషన్ వేయనుంది. ప్రభాకర్ రావును వచ్చే నెల 5 వరకు అరెస్ట్ చేయొద్దని సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉపశమనాన్ని రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ వేయనున్నట్లు సమాచారం. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణకు హాజరవుతున్న ప్రభాకర్ రావు దర్యాప్తు అధికారులకు సహకరించడం లేదని, 40 గంటలు విచారించిన ట్యాపింగ్ వెనుక ఉన్నదెవరన్న విషయాలను ఆయన బయట పెట్టడం లేదని సుప్రీంకోర్టుకు తెలియజేయనున్నారు. అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ సిట్ అధికారులు ప్రభాకర్ రావును కస్టడీలోకి తీసుకోవడం ద్వారా ఫోన్ ట్యాపింగ్ వెనుక ఎవరున్నారన్నది నిర్ధారించుకోవచ్చని, ప్రభాకర్ ను తమకు కస్టడీకి అప్పగించాలని సుప్రీంకోర్టును సిట్ అధికారులు కోరుతున్నారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసులో కీలక నిందితుడు మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు మరోసారి సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా రిపోర్టర్ లెనిన్ అందిస్తారు. చెప్పండి లెనిన్. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు అయితే దూకుడు పెంచారు. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ ట్యాపింగ్ సంబంధించినటువంటి పలు అంశాలు తెలుసుకోవడానికి మరోసారి ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి నిందితుడు మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావును మరోసారి సిట్ ఎదుట విచారణకు అయితే హాజరు కావడం జరిగింది. ఏదైతే గత ఎన్నికల 2023 గత ఎన్నికల సమయంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ప్రభాకర్ రావును స్టేట్మెంట్ అయితే సిట్ అధికారులు అయితే రికార్డు చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే మరోవైపు సుప్రీంకోర్టు కూడా ఆశ్రయించేందుకు సిట్ అధికారులు అయితే ఢిల్లీకి ప్రయాణమయ్యారు. ఏదైతే ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన అయితే సహకరించడం లేదని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. ఏదైతే అధికారులు విచారించిన సమయంలో వాళ్ళ మార్లు విచారించినా కానీ ప్రభాకర్ రావు అధికారులకు సహకరించడం లేదని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ప్రభాకర్ రావు వచ్చే నెల 5 వరకు అరెస్ట్ చేయొద్దని చెప్పేసి కూడా సుప్రీంకోర్టుకు ఏదైతే ఇచ్చిన మధ్యంతర ఉపశమనాన్ని రద్దు చేయాలని చెప్పేసి కోర్టు పిటిషన్ వేయనున్నట్లయితే సమాచారం. ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణ ఏదైతే హాజరవుతున్న ప్రభాకర్ రావు దర్యాప్తు అధికారులు అయితే సహకరించడం లేదని చెప్పేసి కూడా
ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే 40 గంటలు విచారించిన ట్యాపింగ్ వెనుక ఉన్నది ఎవరన్న విషయాలను అయితే ఆయన బయట పెట్టడం లేదని చెప్పేసి కూడా సుప్రీంకోర్టుకు తెలియజేస్తున్నారు. ఏదైతే గత ఎన్నికల సమయంలో ఇది చూస్తున్నట్లయితే ప్రముఖ సెలబ్రిటీలను అలానే ఏదైతే ప్రధానంగా ఉన్నటువంటి ఏదైతే కొంత రాజకీయ నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ అయినట్టు అనేక మందిని శిక్షాధికారులు అయితే విచారణ చేసి వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేశారు. అయితే ప్రభాకర్ రావును పలుమార్లు ఏదైతే శిక్షాధికారులు విచారించినా కానీ సహకరించడం లేదనే ఒక కోణంలో అయితే వాళ్ళు అధికారులు చెప్తున్నారు. అయితే ప్రభాకర్ రావును కస్టడీలోకి తీసుకోవడము ద్వారా ఫోన్ ట్యాపింగ్ వెనుక ఎవరున్నారనేది నిర్ధారించుకోవచ్చని చెప్పేసి కూడా ప్రభాకర్ రావును తమ కస్టడీ అప్పగించాలని చెప్పేసి సుప్రీంకోర్టుకి అయితే శిక్షాధికారులు అయితే కోరుతున్నారు. ఇదిలా ఉంటే ఒక సంచలనం రేగుతుంది. అసలు దీని వెనుక ఎవరు ఉన్నారు అని చెప్పేసి కూడా కొంత వాళ్ళు శిక్షాధికారులు అయితే ప్రయత్నం చేస్తున్నారు. అలానే ఇప్పటి వరకు దాదాపు ఒక 600కు పైగా ట్యాప్ అయినట్టుగా అయితే సమాచారం. అమూల్య. థ్యాంక్ యూ లెనిన్. కడప జిల్లా గండికోటలో విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. ఎర్రగుంట మండలానికి చెందిన బాధిత విద్యార్థిని ప్రొద్దుటూరులో ఇంటర్ చదువుతోంది. రోజు మాదిరిగానే సోమవారం కాలేజీకి వెళ్లిన కూతురు పొద్దుపోయినా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విద్యార్థిని ఆచూకీ కోసం గాలిస్తుండగా గండికోటలో గుర్తు తెలియని విద్యార్థిని మృతదేహం ఉన్నట్లు సమాచారం వచ్చింది. మిస్ అయిన విద్యార్థినినే మరణించినట్లు నిర్ధారించిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు. విద్యార్థిని మృతదేహం అనుమానాస్పద రీతిలో ఉండటంతో ఆమెపై అత్యాచారం జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాలేజీకి బయలుదేరిన యువతి లోకేష్ అనే యువకుడితో గండికోట వెళ్లినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. కడప జిల్లా గండికోటలో విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. ఎర్రగుంట మండలానికి చెందిన బాధిత విద్యార్థిని ప్రొద్దుటూరులో ఇంటర్ చదువుతోంది. రోజు మాదిరిగానే సోమవారం కాలేజీకి వెళ్లిన కూతురు పొద్దుపోయినా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న అందిస్తారు. చెప్పండి ప్రసన్న. అమూల్య, కడప జిల్లా గండికోటలో విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం మాత్రం స్థానికంగా కలగలం రేపిందని చెప్పవచ్చు. పోలీసులు ఈ కేసు విచారణ చేపడతా ఉన్నారు. అయితే ఎర్రగుంట మండలానికి చెందినటువంటి విద్యార్థిని పొద్దుటూరులో ఇంటర్ చదువుతుంది. అయితే రోజు కాలేజీకి వెళ్ళినట్టుగానే సోమవారం కూడా కాలేజీకి వెళ్ళినటువంటి అమ్మాయి సాయంత్రం అయినా కానీ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసి అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసినటువంటి పోలీసులు కేసు నమోదు చేసుకొని విద్యార్థిని ఆచూకీ కోసము గాలిస్తుండగా గండికోటలో గుర్తు తెలియని విద్యార్థి మధ్య ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు హుటాహుటిన చేరుకోవడం జరిగింది. అయితే మిస్ అయిన విద్యార్థిని మరణించినట్లుగా కూడా పోలీసులు నిర్ధారించినట్లు తెలుస్తోంది. అయితే మృతదేహాన్ని మాత్రం పోలీసులు పోస్ట్ మార్టం తరలించారు. అయితే విద్యార్థిని మృతదేహం అనుమానాస్పద రీతిలో ఉండడంతో ఆమెపై అత్యాచారం జరిగిందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడతా ఉన్నారు. అయితే పోస్ట్ మార్టం తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. అయితే కాలేజీకి వెళ్ళినటువంటి యువతి లోకేష్ అనే యువకునితోటి గండికోట వెళ్ళినట్టు పోలీసులు నమూనా వ్యక్తం చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల్ని గుర్తించినట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే హత్యకు గల కారణాలపై కూడా పోలీసులు ఆరా తీస్తా ఉన్నారు. అయితే ప్రేమ వ్యవహారం కానీ లేకపోతే ఇతర ఏమైనా వ్యవహారాలు ఉన్నాయని కూడా పోలీసులు ఆ కోణంలో కూడా విచారణ చేపట్టినట్టు తెలుస్తా ఉంది. అమూల్య. థ్యాంక్ యూ ప్రసన్న.
హైదరాబాద్లోని కొంపల్లి మల్నాడు డ్రగ్స్ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తాజాగా ఈ కేసులో సైబరాబాద్ ఏఆర్ డీసీపీ సంజీవ్ కుమారుడు మోహన్ను అరెస్ట్ చేసింది ఈగల్ టీం. ఇప్పటికే ఈ డ్రగ్స్ కేసులో ఇంటెలిజెన్స్ ఏసీపీ వేణుగోపాల్ కుమారుడి పాత్ర ఉన్నట్టు నిర్ధారించిన ఈగల్ టీం రాహుల్ తేజను అదుపులోకి తీసుకుంది. మల్నాడు రెస్టారెంట్ ఓనర్ సూర్యతో వీరికి సంబంధాలు ఉన్నాయని, సూర్యతో కలిసి రాహుల్ తేజ డ్రగ్స్ బిజినెస్ చేసినట్టు గుర్తించింది. గతంలో నిజామాబాద్లో జూన్లో పట్టుబడ్డ డ్రగ్స్ కేసులో కూడా రాహుల్ సూత్రధారిగా ఉన్నట్టు స్పష్టం చేశారు అధికారులు. హైదరాబాద్లోని కొంపల్లి మల్నాడు డ్రగ్స్ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తాజాగా ఈ కేసులో సైబరాబాద్ ఏఆర్ డీసీపీ సంజీవ్ కుమారుడు మోహన్ను అరెస్ట్ చేసింది ఈగల్ టీం. ఇప్పటికే ఈ డ్రగ్స్ కేసులో ఇంటెలిజెన్స్ ఏసీపీ వేణుగోపాల్ కుమారుడి పాత్ర ఉన్నట్టు నిర్ధారించింది ఈగల్ టీం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా రిపోర్టర్ లెనిన్ అందిస్తారు. చెప్పండి లెనిన్. అమూల్య, తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా చేసేందుకు ఏర్పాటు చేసిన ఈగల్ టీం ఏకంగా పోలీస్ డిపార్ట్మెంట్ అయితే వణికిస్తుంది. ఇప్పటికే ఎస్ఐబి ఓఎస్డి కొడుకు అరెస్ట్ కాగా తాజాగా సైబరాబాద్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్ డీసీపీ కుమారుడు మోహన్ కూడా ఈగల్ టీం అయితే అరెస్ట్ చేసింది. ఏదైతే కొంపల్లి మల్నాడు కిచెన్ యజమాని సూర్య అమ్మినేని డ్రగ్స్ వ్యవహారంలో సంచలనాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. దొరికిన ఆధారాలతో డీసీపీ కొడుకు మోహన్ అయితే అరెస్ట్ చేసి రిమాండ్ కి అయితే పంపారు. సూర్య అమ్మినేని డ్రగ్స్ వ్యవహారంలో ఈగల్ చేస్తున్న దర్యాప్తులో పోలీసు శాఖతో పాటు సెలబ్రిటీల గుండెల్లో అయితే రైలు పరిగెడుతున్నాయి. ఇప్పటికే ప్రధాన నిందితుడు సూర్య అమ్మినేనితో పాటు అరెస్ట్ అయిన మరికొందరిని కస్టడీలోకి అయితే తీసుకున్నారు. వారి విచారణలో కొందరు ప్రముఖుల పేర్లు కూడా వెలుగులోకి అయితే రానున్నట్లు తెలుస్తుంది. తాజాగా అరెస్ట్ అయిన మోహన్ ను కూడా విచారిస్తే అతడితో ఎంతమంది డ్రగ్స్ కోసం టచ్ లో ఉన్నారనే విషయాన్ని అయితే ఈగల్ టీము బయట పెట్టనుంది. అమూల్య, థ్యాంక్ యూ లెనిన్. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.